విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమని భవిష్యత్తును దిశానిర్దేశం చేసేది ఇంటర్మీడియట్ అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరంలోని డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాకా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్దంగా ముందుకు వెళితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబమే కాక సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కళాశాల ప్రెసిడెంట్ ముత్యాల వెంకటేశ్వరరావు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉన్నత ప్రమాణాలతో సిఎస్ఎన్ విద్యా సంస్థ నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీం ఖాన్ మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి వడుపు గోపి, పాలకవర్గ సభ్యులు గాదిరాజు సత్యనారాయణరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ సత్యనారాయణ, బీజేపీ నాయకులు కోమటి రవికుమార్, బి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రావు, గెడ్డం భాస్కర్ రావు, ముక్రం, తోహిదా బేగం, ధనుంజయరావు, అంబేద్కర్, దాసు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు డాక్టర్ సిడే సత్యనారాయణ గారు నాకు వారిద్దరికి సంబంధించినంత జ్ఞానం అది లేదని చెప్పి వారు మాట్లాడారు. ఏమంటున్నాం, మాకున్నది పుస్తక జ్ఞానమే, మీకున్నది ప్రపంచ జ్ఞానం, మమ్మల్ని దాటి మీరు ఇక్కడే వెళ్ళారు, మీకు ఎవరో పుస్తకంగా పెరుగుతుంది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే జీవితం చివరి దశలో టాలీ చేసినప్పుడు కావాల్సింది ఏంటంటే సక్సెస్ ఉన్న వ్యక్తి ఏ రంగంలో అయినా సరే అతని యొక్క కెరీర్ని సక్సెస్ చేసుకునేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సక్సెస్కి సంబంధించిన విషయం మాట్లాడేటప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇంటర్మీడియట్, దీని పేరు కూడా ఇంటర్మీడియట్, మధ్యస్థంగా వెళ్ళేటటువంటి ఈ ఇంటర్మీడియట్ అనేటటువంటి కోర్సు దేనికి సంకేతం అంటే ఒక వ్యక్తి తన గమ్యాన్ని పూర్తిగా తనకున్నటువంటి మిగిలిన 40, 50, 60 సంవత్సరాల జీవితానికి ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఇంటర్మీడియట్. నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఏమవుతావా, ఏం కావాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ లైన్లో పాస్ ఆన్ అయ్యేటటువంటి వ్యక్తులే తమ యొక్క జీవిత గమ్యాన్ని చేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు బాగుంటే మీ సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, మీతో ముడిపడి ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ జీనియస్ తక్కువేం లేదు. కంపారిటివ్గా ఈ జనరేషన్ గత జనరేషన్తో పోలిస్తే చాలా స్పీడ్గా, చాలా తెలివితేటలతోటి, చాలా ఈజీగా గ్రాస్పింగ్ అన్నీ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే గ్రాస్పింగ్ పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే ఉంటుంది. కరెంట్ ఏ రకంగా అయితే మనకు ఉపయోగపడుతుందో షాక్ కొట్టడం కూడా ఒకే రకంగా ఉంటుంది. నాలెడ్జ్ కూడా డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. తెలివితేటలు రెండు సమానమే. శక్తి సామర్థ్యాలు మంచికి ఉపయోగపడితే సమాజానికి మంచిగా ఉపయోగపడతాయి, చెడుకు ఉపయోగపడితే చెడుకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సంస్కారంతో కూడుకున్నటువంటి విద్య కావాలనేటటువంటి కాన్సెప్ట్ని స్టూడెంట్స్ అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ చేయాలి, మేనేజ్మెంట్ వాళ్ళకి అవసరాలు తీర్చాలి, గవర్నమెంట్ దానికి సపోర్ట్గా ఉండాలి. ది ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా మనమంతా కూడా దీన్ని ఎదరికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండాలి. ఈ కళాశాల నుంచి కూడా ఆస్ట్రోనాట్స్, సునీత విలియమ్స్ లాంటి ఆస్ట్రోనాట్ ఉండాలి. మన ఆపరేషన్ సింధూర్ లాంటి సిస్టంలో 2 ఉమెన్ సోల్జర్స్ ఆపరేట్ చేశారు. మొత్తం అంతా కూడా ప్రపంచంలో మన ఖ్యాతిని 2 ఆడవాళ్ళే భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి రుచి చూపించారు. ఇది భారతదేశం ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని అటువంటి స్థితికి వెళ్ళేటటువంటి వారియర్స్గా నేవల్లో, మిలిటరీలో, ఇన్ఫెంట్రీలో, ఎయిర్ ఫోర్స్లో ఒక రకం కాదు అన్ని సిస్టమ్స్ ఉన్న పారామెడికల్ స్టాఫ్స్, నాట్ ఓన్లీ డాక్టర్తో పాటు సమానంగా ఈరోజు అనేక రకాల నర్సింగ్కి సంబంధించినటువంటి ఈ ఫార్మాస్యూటికల్స్, ఫార్మాడీ, వీటన్నిటిలో కూడా చాలా టాప్ పోస్ట్ పొజిషన్కి వెళ్ళేటటువంటి కోర్సులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసుకోవాలి. మీరు ప్రత్యేకించి పిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఈ వయసులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకి పునాది. మరి మీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ పిల్లలు సత్ప్రవర్తనలో నడిచే వయసుదే. ఎందుకంటే ఈ వయసులో ఎక్కడ పొరపాటు చేసినా, ఎక్కడ పొరపాటు ఆలోచన వచ్చినా ఇటు సమాజానికి, ఇటు దేశానికి, ఇటు మీ కుటుంబానికి, ఇటు మీకు కూడా నష్టం. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ సంస్థల్లో చేర్చట్లా,
మరి ఈ సంస్థ స్వేచ్ఛగా మీరు చదువుకోవటానికి ఆడుకోవటానికి మీకు స్వాతంత్రం ఉంది. మరి 24 గంటలు పుస్తకాలు పెట్టి మరి మీకు కనీసం టైం లేని విధంగా సంస్థ కాదు ఇది. మీరు అందరూ మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా నా పిల్లలు చదువుకోవాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పంపారు. ప్రత్యేకంగా మగపిల్లలకు మరీ చెబుతున్నా, ఈ వయసులో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రశస్తి అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకి మార్గనిర్దేశం చేస్తూ కళాశాలలో ఉండేటువంటి సౌకర్యాలు కానీ, చదువుకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఫస్ట్ ఇయర్లో తను నేర్చుకునేటువంటి నడకలు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడానికి, వారితో స్నేహం పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు వెల్కమ్ చేస్తూ కాలేజీకి ఈ ఫ్రెషర్స్ డే అనేటువంటి సెలబ్రేషన్స్ వెల్కమ్ పార్టీ కింద సాంప్రదాయంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులే రావడం అనేటువంటి చాలా గొప్ప విషయం ఉంది. రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత కూడా నేను మర్యాద ఇస్తూ ఉంటే అవి అలా మాట్లాడుకొని చెప్పేసి అంటున్నాను. అది దాని గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. తర్వాత ఈ సంవత్సరం చేరినటువంటి కొత్తగా చేరినటువంటి పిల్లలందరూ కూడా నేను గమనించింది ఏమిటంటే, ఈ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జన్మించినటువంటి పిల్లలు కొంచెం తెలివి ఎక్కువ ఉంటారు, చాలా బాగుంటారు. కొన్ని సంవత్సరాలు ఉండేటువంటిది కొద్దిగా వాటి రకరకాల కారణాలు. ఈ సంవత్సరం చేరినటువంటి పిల్లలందరూ కూడా చాలా స్మార్ట్గా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చదువులో కానీ లేదా యాక్టివిటీస్లో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ చాలా బాగున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ దిస్ ఫస్ట్ ఇయర్ కోర్సెస్. అన్నింటిలో కూడా అలాగే ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, సిబిఎస్ఈ, ఎంపీహెచ్డబ్ల్యూ, నర్సింగ్, అందరూ బాగున్నారు, చాలా బాగున్నారు. ఈ సంవత్సరంలో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక టీమ్ సిస్టమ్ కింద చేసి ఒక్కొక్క చెప్పుకునేటువంటి సిస్టమ్ అలవాటు చేసాం. అదేవిధంగా వాళ్ళతో కూడా గ్రూప్ ఏర్పాటు చేసి గ్రూప్ లీడర్కి కూడా రెస్పాన్సిబిలిటీ అనుకుంటా. ఒకటి రాకపోయినట్లయితే ఎందుకు రాలేదు, ఏమిటి ప్రాబ్లము, వాళ్ళకి ఎవరు హెల్ప్ కావాలనేటువంటి కూడా ఆ విద్యార్థి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేటువంటి అలవాటు చేయడం జరుగుతుంది. ఆయన రియల్ లైఫ్ మీరు విన్నారమ్మా, ఆయన ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేశారు, ఎక్కడ చేశారు అన్నది అంటే ఆయన రియల్ లైఫ్ అంతా కూడా షేర్ చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ డెస్టినేషన్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బిహైండ్ దట్ స్పీచ్. ఇంటర్మీడియా అని చెప్పేసి కోట్ చేశారు. అది ఇంటర్మీడియా అంటే మీ యొక్క కెరీర్కి, అంటే మీ ఎంటైర్ ఫ్యూచర్ కెరీర్ అందరికీ కూడా మీరు చేసే ఇంటర్మీడియట్ మీద ఆధారం ఉంటుందని చెప్పేసి ఆయన ఎంటైర్ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. ఒక స్టూడెంట్ అనేవాడు 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివిన వాళ్ళు 10th క్లాస్ వరకు మా స్కూల్లో చదివినా కానీ అల్టిమేట్గా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ పట్టుకెళ్ళే అవకాశం అనేది సిఎస్ఎన్ కాలేజీలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రిన్సిపల్ ఏ రకంగా గైడ్ చేస్తున్నారు ఇవన్నీ నిరంతరం చూసుకునే వ్యక్తి మన డాక్టర్ చీడ సత్యనారాయణ గారు. అటువంటి వ్యక్తి మన కళాశాలకు మన కళాశాలను స్థాపించి మీ ఉన్నతి కోసం ప్రతి నిత్యం కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుతున్నందుకు మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకునే విధంగా మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి రావటం చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కుటుంబానికి కాదు, మన భీమవరానికి, మన భీమవరం ప్రజలకి, మన విద్యా సంస్థలకి చాలా ఉపయోగపడే వ్యక్తి ఇవాళ స్టేజ్కి వచ్చారు అంటే మనం చాలా ఆనందించవలసిన విషయం. మన డాక్టర్ గారు అలాగే మన ప్రెసిడెంట్ గారు సెలెక్ట్ చేయడం, గోపి గారు కూడా ఆయనే బెస్ట్ అని చెప్పడం, ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన రావడం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్, మా కాలేజీకి వచ్చినందుకు.